సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల అధికారులు సమాయత్తమయ్యారు. రాజకీయ పార్టీల నేతలతో పాటు ఎన్నికల సిబ్బంది సమావేశాలు నిర్వహించి కోడ్ సహా వివిధ అంశాలపై సూచనలు చేశారు. గుంటూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా జరిపేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ కోరారు. నియమావళి ఖచ్చితంగా అనుసరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎవరైతే డ్రాప్ చేశారో మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో దయచేసి చాలా క్లియర్ గా తెలుసుకుని ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ కి ఇబ్బంది లేకుండా మీరు పనిచేయాలి. కలెక్టర్ పాత్ర నిన్నటితో రెస్ట్ పెట్టారు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ టిల్ ది ఎలక్షన్ ఇస్ ఓవర్ ఐఎమ్ ఓన్లీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. మీరు కూడా మీకు ఇచ్చిన డ్యూటీస్ కి ప్లీజ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ అట్మోస్ట్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపార్షియాలిటీ. 1 month తర్వాత ఈ పార్టీ రాబోతుందా ఆ పార్టీ రాబోతుందా అనేది మనసులో పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో మనము ముందుకు పోలేము. దయచేసి అటువంటి ఏదైనా వదిలేసేయండి, ఏం పర్లేదు. నిష్పక్షపాతంగా రెండు వైపులా కరెక్ట్ గా ఉద్యోగం చేస్తే ఎవరు ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో 4268 ఓట్లను ఎన్నికల నిబంధనల మేరకు ఈసీ తొలగించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల కోడ్ అమలు నిబంధనలపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, విశాఖ జిల్లా కలెక్టర్ కె భాస్కర్ అన్ని పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. మీడియాలో ప్రకటనలు ఇచ్చే అభ్యర్థులు 3 రోజుల ముందుగానే ఎన్నికల అధికారులతో అనుమతి తీసుకోవాలని కడప కలెక్టర్ హరికిరణ్ స్పష్టం చేశారు. 18 నుంచి నామినేషన్ ప్రక్రియ ఏ రోజు నుంచి అయితే మొదలవుతుందో అప్పుడు క్యాండిడేట్ ఫస్ట్ ప్రొసెషన్లో వచ్చి నామినేషన్ వేసే దాని దగ్గర నుంచి ఆయన ఎక్స్పెండిచర్ బుక్ అవుతుందని చెప్పి పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ చెప్పడం జరిగింది. మద్యం, నగదు రవాణాపై పోలీసులు నిఘా పెంచారు. విజయవాడలో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ కారులో 92 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర పరిధిలో 284 మంది ఆయుధాలను డిపాజిట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారాలపై ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 14 చెక్ పోస్ట్ స్టార్ట్ చేసాం. అది కాకుండా 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 12 SST స్టాటిక్ సర్వలాన్స్ టీమ్స్ అని పెట్టడం జరిగింది. ఈ స్టాటిక్ సర్వలాన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, వీళ్ళకి సంబంధించిన వెహికల్స్ అన్నింటిలో కూడా GPS కూడా ఉంటుంది. అప్రిషియేటర్స్ అయితేనేమి, ట్రబుల్ మాంగర్స్లందరినీ 1483 మందిని ఆల్రెడీ బైండ్ ఓవర్ చేశాం. అన్ని విధాల సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటూ ఈ ఎలక్షన్ అయితేనేమి, జనరల్ లా అండ్ ఆర్డర్ అయితే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల నగారా మోగిన వేళ ప్రకాశం జిల్లా చీరాలలోని పార్టీ నాయకుల విగ్రహాలకు మున్సిపల్ సిబ్బంది ముసుగులు వేశారు. పార్టీలతో సంబంధం లేని ఘంటసాల, మదర్ తెరీసా విగ్రహాలకు సైతం ముసుగు వేశారు.